వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బొల్లోజు రవికుమార్. ఇవాళ నేను పెద్దంతల్లి టెంపుల్కి వచ్చాను. భద్రాచలం వెళ్ళే హైవే మీద రైట్ సైడ్ గుడి ఉంటుంది. టెంపుల్ ఎదురుగానే కొబ్బరికాయల షాపు ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి కూడా వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇది నవగ్రహ మండపం. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇక్కడ యాగశాల గోశాల కూడా ఉంది చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రసాదం కౌంటర్ ఉంది. అందరూ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు చూడండి. ప్రసాదం కౌంటర్ పక్కనే అన్నపూర్ణ సరస్వతి దేవి అమ్మవార్లు ఉన్నారు. ఈ టెంపుల్ పక్కనే పెద్ద రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి. పక్కనే షాప్స్ కూడా ఉన్నాయి. గుడి లోపలికి దర్శనానికి వెళుతున్నాను. వీడియో తీయటానికి మొబైల్ అవైలబుల్ లేదు, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. దర్శనం బాగా జరిగింది. ఇది పెద్దమ్మ తల్లి జన్మస్థలం. గుడి ఎదురుగానే మనకి బైక్ పార్కింగ్ ప్లేస్ ఉంది. పదండి చూద్దాం. ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి. కోరిన కోరికలన్నీ తీర్చుతుంది. ఇదంతా కూడా వెహికల్స్ పార్కింగ్ చేసుకోవటానికి మనకి అవైలబుల్గా ఉంది. భక్తులు వంట చేసుకోవటానికి ఇక్కడ వంట సౌకర్యం కూడా ఉంది. ఇది దేవస్థానం వారి కళ్యాణ కట్టండి. ఇక్కడ చిన్న చిన్న షాప్ కూడా ఉన్నాయి షాపింగ్ చేసుకోవటానికి. షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకోవటానికి ఆఫీస్ అండి ఇది. బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రీజన్ బడ్జెట్లో దొరుకుతుంది. రూమ్స్ రెంట్కి కూడా ఇస్తారండి. ఓవరాల్ టెంపుల్ లుక్ ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను.